విజయవాడ నగరంపై వానదేవుడు పగబట్టినట్టున్నాడు. సల్లుకోకుండా వాన పడుతోంది. మళ్ళా నిన్న పైటాల నుంచి ఒకటే వానంట. నేను ఈరోజు పొద్దున్నే మా ఫ్రెండ్కు జర్నలిస్ట్ మిత్రుడికి ఫోన్ చేసి, ఏనా ఎట్టెట్టు ఉంది, ఏమన్నా విజయవాడ రొంతన్నా తేరుకుంటుందా అంటే, లేదు లేదు రమణ, మళ్ళా నిన్న పైటాల నుంచి వాన పడుతోంది, నేను డ్యూటీకి పోవాలనుకుంటున్నా కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. మరి ఎట్టుంటున్నారన్నా ఆ విజయవాడలో అందంటే, ఏం చేస్తావు, మళ్ళా మొదటికి వచ్చింది పరిస్థితి, గజగజ వణికిపోతున్నారు ఏమవుతుందో అని. మళ్ళా బుడమేరుకు పై నుంచి నీళ్లు వచ్చాయి. బుడమేరు పాపం ప్రభుత్వం అయితే 3 గంటలు పడితే అతి కష్టం మీద నిన్న రాత్రికి పూడ్చింది ఎట్నో గట్ట. అయితే ఇప్పుడు మళ్ళా వాన నీళ్ళు వచ్చే ఏమైతుంది అనేది ఒక పరిస్థితి. ఆ గంటలు తట్టుకుంటాయా లేదా, పూడ్చిన చాట అట్నే ఆ కట్టలు ఇవన్నీ తట్టుకుంటాయా లేదా అనేది ఒక పెద్ద అనుమానం అయిపోయింది. మళ్ళా చంద్రబాబు గారేమో అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని ఆదేశించినాడు. ఆయన కూడా వాళ్ళ అధికారులతో సమీక్షలు చేస్తున్నాడు ఎప్పటికప్పుడు. వాళ్ళు చేయాల్సిన పనేమో వాళ్ళు చేస్తున్నారు. అయితే వరదకు ఎవరు తట్టుకోలేరు కదా. ఒక్కసారిగా పై నుంచి ఈ నీళ్ళు ఎగదల్లుకొని వచ్చే ఎవరేం చేస్తారు, ఎవరేం చేయలేరు. పోయిన నెల 30వ తేదీ నుంచి వానలు మొదలైనవి. 4-5 రోజుల పాటు పాపం కాలనీలు వరద నీళ్ళలో బిక్కు బిక్కుమంటూ గడిపినాయి. ఇప్పుడు మళ్ళా నీళ్ళు వస్తున్నాయంటే ఏం చేయాలి, వాళ్ళ సాగు దేవుడి కనుక ఏదోలే మళ్ళా తెరపించింది అని చెప్పి మెల్లగా ఇళ్ళకు చేరుకొని వాళ్ళు ఏదో తడిసిపోయినటన్ని బయట పడేసి మళ్ళా మామూలు జీవనానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మళ్ళా శాపం పెట్టినట్టు మళ్ళా వరద నీళ్ళు వస్తున్నాయంట. పాపం వాళ్ళు నిన్న మధ్యాహ్నం నుంచి వాన మొదలైనప్పటి నుంచి మళ్ళా నీళ్లు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలే. ఏందిరా ఈ పరిస్థితి, ఏం చేసినాం మనం, ఏం శాపం, మనకి ఏమి కష్టం వచ్చింది, మనం చేసిన పాపం ఏంది అని వాళ్ళలో వాళ్ళే అనుకుంటున్నారు. ఇప్పుడు విజయవాడలో అయితే వాళ్ళు యాడి పోవాలనే అర్థం కావడంలే, ఏం చేయాలనేది అర్థం కాలే. ఇప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవాలన్నా లేదా మళ్ళా నీళ్ళు వస్తుంటే ఏం చేయాలా, మళ్ళా ఇళ్ళని తడిపేస్తుంటే మళ్ళా యాన్నో పోతున్నారు పునరావాస కేంద్రాలకి, ఏమన్నా ఆడికి ఇంటికి పోతుంటారు. వాళ్ళు తెలిసిన వాళ్ళు బంధువులు ఇంటికి వాడికో ఇంకోసాటికో తల దాచుకోవాలి కదా, ముందు ప్రాణాలు కాపాడుకోవాలి కదా. ఆ తర్వాతే కదా మిగతాన్ని ఏమైనా కొంపవని గూడువని నోటువని ఏమైనా కానీ ముందు ప్రాణం ఉంటే ఆ మిగతా ఏమైనా సంపాదించుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన. ప్రస్తుతం అయితే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. పగవాడికి కూడా ఇట్లాంటి కష్టాలు వద్దురా స్వామి అనేటట్లు విజయవాడ వాళ్ళ పరిస్థితి తయారైంది. ఏం చేయాలనో ఏమో. మరి ప్రభుత్వం మాత్రం అందరినీ ఆదుకునే పరిస్థితి ఉండదు. ఉన్న పరిస్థితుల్లో అయితే దిక్కుదూకరు పోతున్నారు వాళ్ళు. ఈ వాన మాత్రం సల్లుకోలే, ఎప్పుడు వెళ్తారో తెలియదు. మళ్ళా తుఫాన్ హెచ్చరికలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏమవుతుందో ఏమో చూడాలి.